జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల్ని ఉద్దేశించి కోడెల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ కొట్టిపారేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల. ఏపీ రాజధానిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి మహిళా పార్లమెంటేరియన్లు, విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో రాణిస్తోన్న ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 3 రోజుల సదస్సు విజయవంతంగా జరిగింది. అయితే సదస్సు ఏర్పాట్ల సందర్భంగా కోడెల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కారును కొని షెడ్డులో పెడితే యాక్సిడెంట్లు కావన్నారు కోడెల. బయట తిరిగినప్పుడు ఓవర్ స్పీడ్తో వెళితే యాక్సిడెంట్స్ అవుతాయన్నారు. అదేవిధంగా మహిళలు కూడా గతంలో మాదిరిగా ఇంట్లో ఉంటే వారిపై ఎలాంటి అఘాయిత్యాలు జరగవని, ఆధునిక కాలంలో ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నందునే వారిపై దాడులు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు కోడెల శివప్రసాదరావు. వెహికల్ కొన్నారనుకోండి, ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్ జరగవు కదా. బజారుకి పోతే రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు, అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. 50 కిలోమీటర్లు తక్కువ స్పీడు, ఏ యాక్సిడెంట్ జరిగే అవకాశం తక్కువ. 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఆడపిల్లలు హౌస్ వైఫ్స్గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు, ఎక్సెప్ట్ డిస్క్రిమినేషన్. వాళ్ళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. యూటిలిజం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు, పెరుగుతున్నాయి కదా. ఇళ్లలోంచి బయటికి పోతే జరగవు. ఒక పక్క మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ మరోవైపు మహిళల్ని షెడ్డులో కారు, రోడ్డు మీద తిరిగే కారుతో పోలుస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. సామాజిక మాధ్యమాల్లో కోడెలపై విమర్శలు చెలరేగాయి. దీంతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తనపై దుష్ప్రచారాన్ని ఖండించారు. ఆడబిడ్డల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో కానీ, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం విషయంలో కానీ తనకు వేరే అభిప్రాయం లేదన్నారు. వాటికి వ్యతిరేకమైన పదాలు తన నోటి వెంట రావని స్పష్టం చేశారు కోడెల. కడివెడు పాలల్లో ఒక్క చుక్క విషయం చాలు మొత్తాన్ని స్పాయిల్ చేయడానికి. ఎక్కడో ఆ చిన్న ప్రయత్నం జరిగిందని నేను అనుకుంటున్నాను. దేనికంటే నేను చాలా స్పష్టం. ఆడబిడ్డల గురించి కానీ, ఆడబిడ్డల యొక్క ఆకాంక్షల గురించి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించి కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ నాకు వేరే అభిప్రాయం ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది అవాస్తవం. అలాంటివి నా నోట వెంట కానీ, చేతల వెంట కానీ జరగవని ఒక్కసారి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇదిలా ఉంటే స్పీకర్ కోడెల మాట్లాడిన మాటల్ని విపక్షాలు ఒక ఇష్యూ చేయడాన్ని సీఎం ఖండించారు. కోడెల విషయాన్ని చెప్పడంలో తేడా ఉంది తప్ప తప్పేమీ చెప్పలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శివప్రసాద్ స్టేట్మెంట్ ఇప్పుడు విన్నా, ఏం మాట్లాడిందామని ఏముంది దాంట్లో నేను అడుగుతాను. అతను ఏమన్నాడు, ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అంతే. ఆయన చెప్పింది ముందు చెప్పి ఇంట్లో ఉండడానికి కాదు, వీళ్ళు రావాలి, వీళ్ళు కూడా బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అలాంటప్పుడు వీళ్ళు ధైర్యంగా ఫేస్ చేయాలి, పోరాడాలని చెప్పాడు. పాసింగ్ రిఫరెన్స్ దాన్ని ఇష్యూ చేస్తారా మీరు? ఎక్కడ సభ్యత మీకు అందులో స్పీకర్ చైర్ని? మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు విజయవంతంగా ముగిసిన డాక్టర్ కోడెల వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. స్పీకర్ వివరణతో పరిస్థితి సద్దుమణిగింది.